మూల్గే నక్క మీద కొబ్బరి బొండం పడ్డట్టే అవుతుందో అలాగా తమిళనాడులో పరిస్థితి. మొన్నటిదాకా మిషాంగ్ తుఫాన్ మేసలకుంట చేసింది, ఊర్లను ముంచి ఉసురు పోసుకున్నది. ఇక తుఫాన్ వచ్చి వారం దినాలన్నా కాలేదు, గప్పుడే దక్షిణ తమిళనాడులో మళ్ళా వానలు వచ్చి ముంచిపోతున్నాయి. దక్షిణ తమిళనాడు అంతా అకస్మాత్తుగా వచ్చిన పెద్ద వానలతోటి ఆగమైతున్నది. తుత్తుకూడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలున్న పాపనాశనం, పెరుంజని, పేచుపారాయి డ్యాములకైతే వరద పోటెత్తే వరకు నీళ్ళ నిడిచిపెట్టిరు. ఇక ఇన్నాళ్లకు మస్తు వరద వచ్చింది. కూరల బల్లకు సెలవులు ఇచ్చిరు, విమానాలు ఏడి ఆడ ఆపేసిరు, చెరువులు డ్యాములు కట్టలే దిగుతున్నాయంటే ఇక వరద తాకిడి ఎట్లున్నదో చూడురి. చాలా జాగాలల్లో ఇండ్లను కబ్జా పెట్టింది వరద. ఇట్లా ఇక ఆ వరదతోటి తొవ్వేంటి పోయే జనం గోస అయితే చెప్పవశమే లేదు. కొన్ని బండ్లు అయితే నీళ్ళలా మునిగి సతాయించినాయి. ఇక తొవ్వేంటి పోయేది పోగానే బస్సు రోడ్డు కుంగిపోయే వరకు అందులోనే దిగేసినట్టు కూలబడ్డది. ఇట్లా రైల్వే స్టేషన్ సింగారం చూడురి, ప్లాట్ఫారం మీదకెళ్ళి వరద మత్తడి దుంకినట్టే దుంకుతున్నది. ఇక వీళ్ళ కథ చూడురి, అంత వరద వచ్చినా పెట్టుకున్న కార్యం ఆగొద్దని ఫంక్షన్ హాల్ను వరద రౌండప్ చేసిన శ్రీమంతం కార్యం అయితే ఆపలేదు. ఆ వరదల్నే నిల్చొని భార్యాభర్తలు ఇద్దరు ఫోటోలకు ఫోజులు ఇచ్చిర్రు. చుట్టాలు రాకున్న ఫంక్షన్ హాల్ల ఫంక్షన్ అయితే మొత్తానికి ఆగకుండా చేసుకున్నారు. ఇక వాళ్ళే అంత మొండి వాళ్ళు ఉన్నారంటే ఫోటోగ్రాఫర్ కూడా ఇది మనకు వెరైటీ అనుభవం కదన్నా, వాటర్ ఫోటోగ్రఫీ మస్తు ఉంటుంది అన్నట్టు ఆ వరద నీళ్ళని వాళ్ళతోటి ఫోటోలకు ఫోజులు పెట్టించి పట్ట ఫోటోలు గుంజుతూనే ఉన్నాడు. ఈడ చూడు రే అన్నా ఒక ప్లేట్ సాంబార్ కుడు అన్నట్టే వరద ఓటాల తిష్టేసింది. ఇక రెండొద్దులు గిట్లనే దండి వానలు సంపిడిచి పెడతాయని వాతావరణ వాళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ ఆడాడ జనాలకు షెల్టర్ క్యాంపులు పెట్టి తిండి తికాన ఆన్నే అరేంజ్ చేసింది. ఇంకో దిక్కు చాలా రైళ్లను రద్దు చేసిరు. మొత్తానికైతే వరదలతోటి ఇసిరిసిరి కొడుతున్న వానలతోటి ఇరుగా గోస పడుతున్నారు దక్షిణ తమిళనాడు పబ్లిక్.